హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనము రియాక్ట్ సిరీస్‌ని మనం స్టార్ట్ చేస్తున్నాము. రియాక్ట్ జేఎస్ లెర్నింగ్ హౌ టు బికమ్ ఏ రియాక్ట్ డెవలపర్ అని చెప్పేసి రియాక్ట్ నేర్చుకోవడానికి మనము నెక్స్ట్ ఏం కావాలి, అసలు రియాక్ట్ ఎలా నేర్చుకోవాలి, ఎలా ఏమేమి మన కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటే రియాక్ట్ అనేది మనకి ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు, రియాక్ట్ అప్లికేషన్‌లో వర్క్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఈరోజు మీకు రియాక్ట్ ఒక సీరీస్‌ని లేదా రియాక్ట్ ప్లేలిస్ట్‌ని స్టార్ట్ చేస్తున్నాను. రియాక్ట్ సిరీస్ మొత్తము హౌ టు మనకి ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రమే దీనిలో నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మనకి రియాక్ట్‌ని మనము ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. రియాక్ట్ అప్లికేషన్‌ని మనము వితౌట్ ఎవరి హెల్ప్ లేకుండా మనం ఓన్లీ సింగిల్ పర్సన్ రియాక్ట్ అప్లికేషన్‌ని బిల్డ్ చేయొచ్చనమాట వర్క్ చేసేసి. ఇది. అయితే ఫస్ట్ మనకి దీంట్లో అసలు రియాక్ట్ నేర్చుకోవాలంటే మనకి ప్రీ రిక్వెస్టెడ్స్ ఏం కావాలి? ప్రీ రిక్వెస్టెడ్స్ మనకి ఏం కావాలి? రియాక్ట్ కంటే ముందు ఏం నేర్చుకుంటే మనకి కాన్సెప్ట్స్ రియాక్ట్‌లో మనం రియాక్ట్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటది అని చెప్పేసి చూసినట్టయితే, మనము ఫస్ట్ దీనికోసం అని చెప్పేసి మనకి 3 ఒక చిన్న చిన్న లాంగ్వేజెస్ స్క్రిప్ట్స్ ఇదనమాట ఇవి. వీటిని కంపల్సరీగా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి నేర్చుకోకుండా మనం రియాక్ట్ అనేది నేర్చుకోలేము. ఎందుకంటే రియాక్ట్ నేర్చుకోవాలంటే ఈ 3 ఉండాల. ఈ 3 లేకుండా రియాక్ట్ అనేది మనము నేర్చుకోలేము. డైరెక్ట్‌గా రియాక్ట్ నేర్చుకుంటే మనకి ఏం అర్థం కాదు. ఎందుకంటే ఈ మూడిటితోనే మనం రియాక్ట్ అప్లికేషన్‌లో వర్క్ చేస్తాం. ఈ మూడిటిని హెల్ప్‌తోనే మనము రియాక్ట్‌లో కోడ్ రాయడం జరుగుతుందనమాట. ముఖ్యంగా ఫస్ట్ HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది కంపల్సరీగా నేర్చుకోవాలి ప్రతి డెవలపరు. ఒక రియాక్ట్ డెవలపరే కాదు, ఎలాంటి డెవలపర్ అయినా సరే, ఎటువంటి సాఫ్ట్‌వేర్‌ని మనము బిల్డ్ చేయాలన్నా, ఎటువంటి యాప్‌ని మనము బిల్డ్ చేయాలన్నా HTML అనేది బేసిక్ స్కెలిటన్ అనమాట. HTML ఎలిమెంట్స్‌తోనే మనము HTML యాట్రిబ్యూట్స్‌తోనే మనము వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి HTML అనేది 100% తెలిసి ఉండాలి. డివ్ అంటే ఏంటి? హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి? పారాగ్రాఫ్ అంటే ఏంటి? లిస్ట్ అంటే ఏంటి? అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి? ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి? ఫార్మ్స్‌లో ఫార్మ్ ఎలిమెంట్స్, ఇన్‌పుట్, టెక్స్ట్ ఏరియా, బటను ఇయన్నీ అనమాట. వాటికి అట్రిబ్యూట్స్, క్లాసు, ఐడీ, నేము ఇయన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. తెలిస్తేనే మనము ఎందుకంటే మనం డైనమిక్‌గా మనము మ్యానిపులేట్ చేసేది HTML ఎలిమెంట్స్‌నే రియాక్ట్‌లో. కాబట్టి కంపల్సరీ HTML ఎలిమెంట్స్ అనేవి తెలిసి ఉండాలి. నెక్స్ట్ CSS క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. మనము ఒక HTML ఎలిమెంట్స్‌తో వర్క్ చేస్తాము. కానీ డైరెక్ట్‌గా మనం ప్లెయిన్ HTMLలో వర్క్ చేస్తే మనకి డిజైన్ ఏమీ కనబడదు. జస్ట్ టెక్స్ట్ మాత్రమే కనబడుద్ది. వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి టెక్స్ట్ టైప్ చేస్తే ఎలా ఉంటది? ఒక నోట్ ప్యాడ్ మీద టైప్ చేస్తే ఎలా ఉంటది? ఒక వర్డ్ డాక్యుమెంట్ చూస్తే ఎలా ఉంటదో అలాంటి ఫీలింగే మనకొస్తది. ఓన్లీ HTMLతో వర్క్ చేస్తే. దానికి CSS‌ని యాడ్ చేస్తే కొంచెం ఏమైద్దంటే మసాలా యాడ్ చేసినట్టు ఉంటదనమాట. కొంచెము మసాలా యాడ్ చేసినట్టు ఉంటది మనకి. ఫ్లేవర్ అనేది మనకు కావాల్సిన ఫ్లేవర్‌లో మనము మన యొక్క ఫుడ్‌ని మనం ప్రిపేర్ చేయొచ్చు. ఒక ఫుడ్‌ని ప్రిపేర్ చేయాలంటే HTML అనేది ఒక మెయిన్ రా మెటీరియల్. రైస్ అనుకోండి, HTML అనేది రైసు. రైస్ ఒకటే ఉంటే మనం తినగలమా? తినలేము. దానికేం కావాలా? దాంట్లో డిఫరెంట్ ఫ్లేవర్‌తో మనకి కర్రీసు అయన్నీ ఉంటే అప్పుడు మనం దాన్ని ఈజీగా మనము తినగలమనమాట. అలాగే CSS కూడా అంతే అనమాట. ఓన్లీ HTMLలో చేసేసి వెబ్‌సైట్‌ని పోస్ట్ చేసేసి వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే బ్రౌజర్‌లో ఏముంటది? ఏముండదు. జస్ట్ తెల్లగా బ్యాక్‌గ్రౌండ్, దానికి టెక్స్ట్ కనబడుతుంది. బ్లాక్ టెక్స్ట్ కనబడుతుంది అంతే. అదే మనం ఈ CSS అనే ఈ ఫ్లేవర్‌ని మనము స్టైల్‌ని మనం దానికి అప్లై చేసినట్టయితే ఏమైద్దంటే మనకు కావాల్సిన ఫ్లేవర్‌లో, మనకు కావాల్సిన డిజైన్‌లో మనం ఈజీగా చూడటానికి కూడా కళ్ళకి ఆనందంగా ఎప్పుడైతే మన కళ్ళు ఎప్పుడు ఆనందం పడతాయంటే, ఒక అందమైన ప్రదేశాన్ని, ఒక అందమైన ఏదైనా సరే బ్యూటిఫుల్ థింగ్స్‌ని చూసినప్పుడు మన కళ్ళనేవి చాలా ఆనందపడతాయి. అప్పుడు ఆ వెబ్‌సైట్ అనేది ఎక్కువ మంది చూడటానికి, ఎక్కువ సేపు దాన్ని చూడటానికి అవకాశం ఉంటది. నెక్స్ట్ 3 జావా స్క్రిప్ట్. ఈ 2 చేసిన తర్వాత మనము జస్ట్ 2 చేస్తే ఏమైద్దంటే ఓన్లీ స్టాటిక్ వెబ్‌సైటే అవుతది. దాన్ని మనం డైనమిక్ చేయాలి. ఎందుకంటే యూజర్ అనేవాడు బ్రౌజర్‌తో లేదా సర్వర్‌తో మాట్లాడగలగాలి. కమ్యూనికేట్ చేయగలగాలి. అప్పుడే మనము దానికి పరిపూర్ణత అనేది వస్తది. ఒక అప్లికేషన్‌కి పరిపూర్ణత వస్తదనమాట. 100% దానికి మనం మార్క్స్ ఇవ్వచ్చు. జస్ట్ చూసామా, చదివామా, ఓపెన్ చేసామా, క్లోజ్ చేసామా అనుకుంటదనమాట. HTML, CSS చేస్తే జస్ట్ మనమేం మాట్లాడలేము. మనం క్లిక్ చేయలేము. క్లిక్ చేస్తే అక్కడి నుంచి
యాక్షన్ చేయలేము. యాక్షన్ చేస్తే రెస్పాన్స్ రాదు, రియాక్షన్ రాదు, ఏ మూమెంట్ రాదు, ఏముండదు. జస్ట్ ఒక బొమ్మను తయారు చేసి దాన్ని కూర్చోబెట్టి ఒక కుర్చీలో కూర్చోబెట్టి మనం చూస్తూ ఉన్నామన్నమాట. జస్ట్ అది వరకే HTML, CSS. దాంతో మాట్లాడగలిగితే అది జావాస్క్రిప్ట్. దాంతో మాట్లాడించగలగాల మనం. మాట్లాడించగలగాలంటే దాంతో మాట్లాడితే దానికి మంచి, చెడు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయన్నీ మనకి తెలుస్తాయి. కమ్యూనికేట్ ఏదైనా సరే వస్తువు గురించి మనము తెలుసుకోవాలి కాబట్టి దానికి అంటే ఒక వస్తువు అంటే ఒక బ్రౌజర్ లేదా సర్వర్‌తో మనం కమ్యూనికేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక డైనమిక్ లాంగ్వేజెస్‌ని మనం వాడాల్సి ఉంటుంది. మన యొక్క రియాక్ట్‌లకు అవసరమైన డైనమిక్ లాంగ్వేజ్ ఏంటంటే జావాస్క్రిప్ట్. కాబట్టి ఈ జావాస్క్రిప్ట్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. జావాస్క్రిప్టే మొత్తం మనకి రియాక్ట్‌లో మనం చూసేది 99.9999% జావాస్క్రిప్టే మనం ఇక్కడ రాసేది. కాబట్టే రియాక్ట్‌లో రాసే సింటాక్స్ వేరు. మనం ఇక్కడ నుంచి విజయవాడ పోవాలంటే డిఫరెంట్ వేస్ ఉంటాయి. ట్రైన్‌కి పోతాం, బస్సుకు పోతాం, ఫ్లైట్‌కి పోతాం, బైక్ మీద పోతాం, కార్‌లో పోతాం. ఇక్కడ కూడా అంతే. మనం చాలా వేస్ ఉంటాయన్నమాట ఒక వెబ్‌సైట్‌ని డైనమిక్ చేయాలంటే. కానీ మనకి రియాక్ట్‌లో మనం వచ్చే రియాక్ట్ నేర్చుకోవాలి కాబట్టి మనం జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలి. ఎందుకంటే జావాస్క్రిప్ట్ అనేది రియాక్ట్‌కి మదర్ అనమాట. ఎందుకంటే జావాస్క్రిప్ట్ నుంచే మనకి రియాక్ట్ అనేది పుట్టింది. జావాస్క్రిప్ట్ నుంచే పుట్టింది. రియాక్ట్ అనేది జావాస్క్రిప్ట్ యొక్క ఒక లైబ్రరీ. జావాస్క్రిప్ట్‌ని బేస్ చేసుకొని తయారు చేసిన ఒక లైబ్రరీ కాబట్టి జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలి. జావాస్క్రిప్ట్‌లో మనకు ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో నేను ఇక్కడ పీపీటీలో మీకు చూపించింది. ఈ కాన్సెప్ట్ అన్నీ మనకి వచ్చి ఉండాలి. వేరియబుల్స్, ఫంక్షన్స్, అరేస్, ఆబ్జెక్ట్స్, అరే మెథడ్స్, ES6, ఫ్యూచర్స్, మ్యానిపులేషన్ చేయడము, మ్యానిపులేట్ చేయడము, ఈవెంట్స్‌ని హ్యాండిల్ చేయడము, ఈవెంట్స్ రాయడము, అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ చేయడము, సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వల్, ప్రామిసెస్, అసింక్ అవైట్ ఇయన్నీ కూడా మనకి వచ్చి ఉండాలి. ఈ 3 లాంగ్వేజెస్‌లో ఈ అన్ని కాన్సెప్ట్ గనుక వస్తే మనము రియాక్ట్ నేర్చుకోవడానికి మనము ఎలిజిబిలిటీ సంపాదించినట్టు. ఒక బిర్యానీ వండాలంటే దానికి ఐటెమ్స్ అన్నీ కావాలి. ఏమేమి ఐటెమ్స్ కావాలి? బాస్మతి రైస్ కావాలి, దానికి మసాలాలు కావాలి, దానికి నెయ్యి కావాలి, ఏదేదో డిఫరెంట్ ఇవన్నీ బిర్యానీ ఆకు కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉంటేనే ఆ బిర్యానీ వండగలము. అప్పుడు వండినా సరే టేస్ట్ అనేది వస్తది. మనం తినగలం. ఇందులో ఏ ఐటెమ్ మిస్ అయినా సరే బిర్యానీ వండలేము. వండినా సరే తినలేము. ఇది కూడా అంతే. HTML, CSS, జావాస్క్రిప్ట్‌లోని ఈ కాన్సెప్ట్‌లన్నీ నేర్చుకొని మనము రియాక్ట్‌కి వెళ్తే రియాక్ట్‌లో అప్లికేషన్ మనము బిల్డ్ చేయగలము. రియాక్ట్ అప్లికేషన్‌ని మనము వర్క్ చేయగలము. అందులో ఏ కాన్సెప్ట్ రాకపోయినా మనము రియాక్ట్ అప్లికేషన్ బిల్డే చేస్తాం. కానీ అన్ని ఎర్రర్స్, అన్ని ఇష్యూస్, అన్ని బగ్స్ 100% చేయలేము. దానివల్ల ఉపయోగమే లేదు. ఏ ఒక్క మెటీరియల్, ఏ ఒక్క ఐటెమ్ బిర్యానీలో ఐటెమ్ మనం మర్చిపోయినా ఆ బిర్యానీ పాడైపోతది. ఇది కూడా ఇందులో ఉన్న ఒక కాన్సెప్ట్ మనం రాకపోయినా రియాక్ట్ అప్లికేషన్‌లో వర్క్ చేయలేము. రియాక్ట్ అప్లికేషన్‌ని బిల్డ్ చేయలేము. ఇది ప్రీ రిక్వెస్టెడ్స్ అని చెప్పేసి మనకి రియాక్ట్ నేర్చుకునే ముందు మనకి కావాల్సిన లాంగ్వేజెస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.